వీళ్ళ డ్రామా అంతా మన ఇద్దరమే ఉండాలి, కేసీఆర్ రాకూడదు, మధ్యలో ఉంటే రేవంత్ ఉండాలి లేదా మోడీ ఉండాలి, అంతే తప్ప కేసీఆర్ అన్న వ్యక్తి రావద్దు. కేసీఆర్ వస్తే తెలంగాణ ఒకటవుతుంది, మళ్ళొక ప్రభంజనం అవుతుంది. రేపు కేంద్రంలో కూడా దబ్బుకున్న కేసీఆర్ కనుక ఇక్కడ 16 సీట్లు వస్తే తప్పకుండా కేంద్రంలో కీలకమవుతాడు, మన ఆటలు సాగవు అన్న భయం మోడీని భయపెట్టిస్తుంది. తప్పకుండా ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరు ఒకటేదరనే విషయం ఇవాళనే మనకు నిరూపితమవుతుంది. అనేక చర్యల వల్ల ఇద్దరు కలిసి చేస్తున్నారనే దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఏ నేరం చేయని కేసీఆర్నేమో నిషేధం పెడతారు, దుర్మార్గంగా వీధి రౌడీలాగా మాట్లాడే వాళ్ళనేమో నిర్ణయిస్తున్నారు స్వేచ్ఛగా, అంటే ఇంత మించిపోవట్లేదు. మోడీ గారు రేవంత్ రెడ్డి మూటలు తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఒక ప్రధానమంత్రికి స్వయంగా సమాచారం ఉన్నాక, మూటలు ఎక్కడి నుంచి పోతాయో తెలిసినాక ఎందుకు మూటలు పట్టుకోవట్లేడు మోడీ గారు? ఎందుకు కేసు పెట్టడం లేదు? మూటలు పట్టుకుంటే ఐటీ కేసు పెట్టవచ్చు, ఈడీ పెట్టవచ్చు, సిబిఐకి పవర్ ఉంది. ఒక్క మూట దొరికించుకుంటే మరి మోడీ గారికి సమాచారం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలను ఏం చేస్తున్నాయి అంటే మోడీ గారు చెప్పింది అబద్ధమనా, లేదా ఇద్దరు కలిసి నాటకాలా? ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి, ప్రజలందరికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి పాలు చేస్తున్న నాటకాలు. ఇటువంటి నాటకాలు వేసి ప్రజల్ని, ఇవాళ ప్రజల సమస్య, కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య రైతుల సమస్య, కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య పేదల ఆకలి సమస్య. ఈ దేశంలో 40 కోట్ల మంది పైగా ప్రజలు అన్నం లేక ఒక్క పూట తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక తెలుస్తుంది. ఆ విషయాలు చర్చకు రానియరు, అవి చర్చ జరగొద్దు. కులాల మధ్యన కొట్లాట కావాలి, మతాల మధ్యన కొట్లాట కావాలి. దానితో ప్రజలు అసలు సమస్య నుంచి పక్కదారి పట్టాలి. ఇది ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న కుట్ర. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న నాటకం, అనుకునే చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తెల్లవారు చూడండి, ఇవాళ వీళ్ళు మాట్లాడిన ఒక్కటి కూడా చర్చలో ఉండదు. ఈ ఎన్నికల వరకే సృష్టిస్తారు ఇవన్నీ. ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగాటకంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి పైన ఇటువంటి నిషేధాలు పెట్టారు. ఈ నిషేధాలు ఇవేం ఆపలేవు. ఇవాళ రాష్ట్రమంతటా ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. అయ్యో కేసీఆర్ ఎందుకు కనబడతలేడు, ఇవాళ కేసీఆర్ షో ఎందుకు లేదు? ఈ ఇద్దరు కుట్ర అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ప్రత్యేకించి నేతన్నలు కేసీఆర్ గారు మా కొరకు కొట్లాడి, మా కొరకు మాట్లాడి నిషేధం విధించబడ్డదనే విషయం ఇవాళ నేత కార్మిక సోదరులందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎప్పటికైనా మా కొరకు కొట్లాడే నాయకుడు కేసీఆర్ మాత్రమే విషయం ఇవాళ రైతులకు అర్థమైంది, నేతలకు అర్థమైంది, దళితులకు అర్థమైంది, అన్ని వర్గాల ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎవరెవరైతే మోసం చేసిరో ఇద్దరు కలిసి ఆ వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు. యువకులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా కేసీఆర్ వెంట ప్రభుత్వం తెలంగాణ సమాజం నడుస్తుంది. ఏం సందేహం లేదు. వీళ్ళు ఎన్ని నిషేధాలు పెట్టినా, కేసీఆర్ ఆపే ప్రయత్నం చేసినా 16 సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇవాళ ఈ నిషేధంతో మాకు ఇంకొక శాతం ఓట్లు పెరుగుతాయి తప్ప ఆపడం జరుగుతుంది కాదు.